రైట్, మనతో పాటు పల్లె రవి ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న, రేపు జరగబోయే అటువంటి రైతు ధర్నా ఏదైతే ఉందో నల్గొండలో, దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం ట్రాఫిక్ వైలేషన్ వల్ల. ఏం చెప్తారన్న? కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలని హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చింది. ఆ 6 గ్యారంటీలను ఎంత అమలు చేసిందో ప్రజలకు విడమర్చి చెప్పి ప్రజల్లోనే ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే ఇంకో మాట చెప్పింది 7వ గ్యారంటీని. 6 గ్యారంటీలు అమలు చేయలే, 7వ గ్యారంటీ అయినటువంటి ప్రజాస్వామ్యం కూడా, రాజ్యాంగం మీద కూడా అమలు చేయడానికి ఎక్కడ విశ్వాసం లేదు, దాన్ని అమలు చేయలే. మరి ఒక పక్క రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంది. అదే రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షలకు మేమే అని, కాంగ్రెస్ పార్టీ అని, ఆయన దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఎంపీలతో అదే రాజ్యాంగాన్ని ఏదో చిన్నపిల్లల లెక్కల పుస్తకంలాగా చేతుల పట్టించి ప్రమాణ స్వీకారం చేస్తాడు. కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తి కానీ, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కానీ, ఆదేశిక సూత్రాలు కానీ, ప్రవేశిక కానీ, ప్రియాంబుల్ కానీ ఏది కూడా కనీసం పట్టించుకున్న పాపన పోలే. ఇవాళ నల్గొండలో రైతు దీక్ష దేనికోసం పెట్టినా? కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలని, రైతు బంధు కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, బోనస్ కానీ, ఇంకా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతిదీ, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇచ్చినటువంటి దాన్ని ఇచ్చి ఏదైతే హామీలు ఇచ్చారో రైతు డిక్లరేషన్ ద్వారా, వాటిని కోసము రైతుల పక్షాన కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున దీక్ష పెట్టింది. దానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. ఏమీ లేదు, ఎక్కడ పోయినా శాంతియుతంగా జరుగుతుంది కదా. ఇప్పటికే చెవెల్లలో జరిగింది, ఎక్కడెక్కడో మహబూబ్నగర్లో జరిగింది, ఆదిలాబాద్లో జరిగింది, ఎక్కడ జరగకుండా శాంతియుతంగా జరుగుతుంది కదా. కానీ దానికి ఏ కారణం చూపించి రిజెక్ట్ చేసిందంటే నల్గొండ ప్రభుత్వ యంత్రాంగం ఏంటంటే, సంక్రాంతి పండుగకు ఊర్లకు పోయినటువంటి ప్రజలు వెనక్కి వస్తున్నారట, వాళ్ళకి ఇబ్బంది అవుతుందట. 2, ప్రభుత్వం మొత్తం హామీలు అమలు చేసేందుకు యంత్రాంగం అంతా ఊర్లను పట్టుకొని తిరుగుతుందట, అక్కడ సెక్యూరిటీ కనిపించలేమని చెప్పేసి. ఇంకోటి ఇంకోటిది అక్కడ ఎటువంటిది వాళ్ళ ఎంత చిన్నపిల్లలు కూడా నవ్వుకునేటటువంటిది. వాళ్ళందరికీ తెలుసు ఎంత శాంతియుతంగా ఎంత జరుగుతుందో. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవస్థ నడుపుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 15 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించినటువంటి పార్టీ. ఇవాళ రైతు దీక్ష చేస్తే వాళ్ళకి వచ్చిందండి. కానీ వాళ్ళు చెప్పేది మాత్రం మొన్నటి వరకు ఏం చెప్పారు? ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, హక్కులు అన్నీ మాట్లాడి ఇంకేం లేదు. వాళ్ళ కేవలం ఏంటంటే ప్రజల్లో, ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో కానీ వివిధ వర్గాల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని, ఆ ప్రజల నుంచి వస్తున్నటువంటి అసహనాన్ని, కోపాన్ని వాళ్ళ టీఆర్ఎస్ కేటీఆర్ గారు ప్రజాక్షేత్రంలో తిరగటం వల్ల ఆ ఆగ్రహం అనేది బద్దలవుతున్నది. అది తమ రాజకీయ అస్తిత్వానికి, రాజకీయ మనుగడకి సమస్యగా మారింది వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి. రేవంత్ రెడ్డి సర్కార్ని ఇక మెల్లగా ప్రజలు తిరగబడే స్థితికి వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళు ఏంటంటే కేటీఆర్ గారిని తిరగకుండా, టీఆర్ఎస్ నాయకత్వాన్ని తిరగకుండా ఆపేస్తే ఏమైనా చేయొచ్చు అనేటువంటిది బరాబర్. అందుకే ఆ రోజు మహబూబాద్లో రైతుల గిరిజనుల, బంజారాల ధర్నా పెట్టినా రిజెక్ట్ చేసినా, కోర్టు నుంచి తెచ్చుకున్నాం, కోర్టు చేసినాం. ఇంకా అనేక సందర్భాల్లో అట్లనే చేసినాం. ఇవాళ కూడా ఇప్పుడు కోర్టులో రావాల్సి ఉన్నది, వస్తుందని సంపూర్ణంగా. ఎందుకంటే రాజ్యాంగం మీద, కోర్టుల మీద, న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణ గౌరవము, విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం. తప్పనిసరిగా కోర్టు అనుమతిస్తుంది. ఆ కోర్టు అనుమతి ప్రకారంగానే దాని పని చేస్తామని అనుకుంటున్నాం. బట్ ఏది ఏమైనా, ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన, ప్రజలకు చేసినటువంటి మోసాన్ని, రైతులకు చేసినటువంటి మోసాన్ని, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా అమలు చేస్తున్నట్టుగా దబాయించేదాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఎండగట్టుడే వాళ్ళని ప్రశ్నించుడే ప్రజలకు విడమర్చి ప్రజాక్షేత్రంలో వీళ్ళని ద్రోహులుగా ప్రజాక్షేత్రంలో నిలబెట్టుడు, దోషిగా నిలబెట్టుడు ఆపేది లేదు. అయితే ప్రధానంగా ఈరోజు ఉమ్మడి నల్గొండలో నీటి కొరత సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నాట్లేసే దశలోనే నీటి కొరత కనిపిస్తూ ఉన్నది. ఎట్లా చూడవచ్చు అన్నది? ఇప్పుడు పక్కన కృష్ణా నది పారుతున్న అదే నల్గొండ జిల్లాని 70 ఏళ్ల పాటు కరువు జిల్లాగా మార్చి, కరువు కాటకాలతోటి దుర్భిక్ష ప్రాంతంగా మార్చి, ఆఖరికి తాగునీరు ఇవ్వక తాగటం కోసం విషం నీళ్లు, ఫ్లోరైడ్ నీళ్ళని ఇచ్చినటువంటి చరిత్ర వీళ్ళది. ఇవాళ కేసీఆర్ గారు గడిచిన 10 ఏళ్లలో తెలంగాణతో పాటు నల్గొండకు
కొంత సస్యశ్యామలంగా ఉన్నటువంటి దాన్ని అటు డిండి ఎత్తిపోతలే కానీ మిగతా కానీ ప్రాజెక్ట్ నల్గొండకు ఉద్దేశించినటువంటిది పూర్తి చేయలే వాళ్ళు చేస్తున్నది. ఇకపోగా ఓ పక్కన కృష్ణా జలాలని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నీటిని ఆంధ్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వము బాజాప్తా తరలించుకుపోతుంటే గుడ్ల ఉపయోగించి చూస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళు ఇవాళ తెలంగాణ ప్రయోజనాలని రైతాంగ ప్రయోజనాలను కాపాడతారా, నల్లగొండ ప్రయోజనాలు కాపాడతారా? నల్లగొండని ఎండబెట్టుడు తప్ప పంటల్ని ఎండబెట్టుడు, రైతుల గోసలు తీసుకోవడం, ఉసురు తీసుకోవడం తప్ప వీళ్ళకి తెలిసింది ఏమీ లేదు. అదే మోసాన్ని ప్రజలకు రేపు ఆడ విడమర్చి చెప్తామనే భయంతో ఆ సభకు అనుమతిస్తలేరు. అయితే ఇదే నీళ్ళ కొట్లాట కోసం ఇదే నియామకాలు నిధులు అని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఆంధ్రకు నీళ్లు మళ్ళిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఫ్యూచర్లో ఎలా ఉండబోవచ్చు అన్న? వీళ్ళు 70 సంవత్సరాల చరిత్ర చూస్తే అటు నాగార్జున సాగర్లో కానీ శ్రీశైలం ప్రాజెక్టులో కానీ కృష్ణనే మాట్లాడుతున్నాం. ఆ ప్రాజెక్టులని ఆంధ్ర రాయలసీమకు అప్పజెప్పి తెలంగాణ కోసం పెట్టినటువంటి ప్రాజెక్టులను మాత్రం ఉద్దేశపూర్వకంగా అంతర్రాష్ట్ర వివాదాలకు సృష్టించి దశాబ్దాలుగా ఏ ఒక్క ఎత్తిపోతల ప్రాజెక్టు కానీ ఏ ఒక్క ప్రాజెక్టుని కానీ పూర్తి కానియలేదు తెలంగాణకి. ఇవాళ కొత్తగా కానిస్తారా? కానివ్వకపోగా అక్కడ చంద్రబాబు నాయుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఆంధ్ర ముఖ్యమంత్రిగా బాజాప్తా అటు గోదావరి నీళ్ళని ఇటు కృష్ణా నీళ్ళని ధైర్యంగా యథేచ్ఛగా తరలించుకుపోతుంటే చోద్యం చూస్తున్నటువంటి వాళ్ళు ఇదే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా జలాల నాగార్జున సాగర్ ప్రాజెక్టుని శ్రీశైలం ప్రాజెక్టుని అప్పగించాలని తీర్మానం చేసి సంతకం పెట్టినటువంటి వాళ్ళు. అప్రమత్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎండగట్టింది కాబట్టి, కేసీఆర్ గారు గర్జించారు కాబట్టి తోకముచ్చి చేయాలనేది అసెంబ్లీలో తీర్మానం చేసి తప్పుకున్నారు. కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళకు తెలంగాణ కుర్చీ కావాలి తప్ప, తెలంగాణ ప్రజలు వాళ్ళ కుర్చీ కోసం రాజకీయం కోసం తెలంగాణ ప్రజలు కావాలి తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఎప్పుడు వీళ్ళకి అక్కర్లేదు. గతంలో 70-80 సంవత్సరాల చరిత్ర చూస్తే కూడా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాజకీయ లబ్ధి పొందినటువంటి వాళ్ళే వీళ్ళు. ఇవాళ కూడా ఆ పార్టీకి వాళ్ళకి అధికారం అప్పచెక్కగానే మళ్ళీ ఆంధ్ర ప్రయోజనాల కోసం ఇక్కడ గుడ్లప్పి చూస్తున్నారు తప్ప అదేంది దాన్ని అడిగే తెలంగాణ అటువంటి వాళ్ళని ప్రశ్నించేటటువంటి వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం మాత్రం చేస్తలేరు. అయితే పెద్ద ఎత్తున పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు మీరు చెప్తున్నటువంటి మాటలు. ఇప్పటి వరకు ఏముందంటే కృష్ణా నది నీళ్ళనే తరలించుకుపోతే కృష్ణా నదినే మళ్లించకపోవటానికి కుట్ర చేస్తే వీళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి వాళ్ళు. కొత్తగా గోదావరి బంకచర్ల లింకేజ్ పేరు మీద గోదావరి నది నీళ్ళను కూడా మొత్తం ఆంధ్రకు తరలించకపోయేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకి ఇవాళ చంద్రబాబు నాయుడు మొదలు పెడితే దానికి సహకరిస్తున్నటువంటి వాడు తెలంగాణ సెక్రటరియట్ సాక్షిగా ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి మంత్రులు అనేటటువంటి వాళ్ళు ఇవాళ బరాబర్ ఖచ్చితంగా వాళ్ళ నాటకం, వాళ్ళ మోసం, ద్రోహం త్వరలోనే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకు అంటే కేవలం గోదావరి జలాలని యథేచ్ఛగా ఆంధ్రాకి తరలించుకుపోవటం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుని కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషపూరిత ప్రచారం చేసినటువంటి దుర్మార్గులు తెలంగాణ ద్రోహులు వీళ్ళు. దాన్ని ఎండగడతాం. బరాబర్ తెలంగాణ ప్రయోజనాలు, గోదావరి జలాల్ని, కృష్ణా జలాల్ని తెలంగాణ వాటాగా వచ్చేటటువంటి పరిరక్షించుకునేటువంటిది మేము అవసరమైతే మరో ఉద్యమం రూపంలో చేస్తాం.